అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో వ్యోమగాములు సునీత విలియమ్స్, బిచ్ విల్మోర్లు 9 నెలలుగా చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. త్వరలోనే వారు భూమి మీదకు రానున్నట్లు పలు మీడియా సంస్థలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నాం, తీసుకెళ్లడానికి వస్తున్నామని వ్యోమగాములకు సందేశం పంపిస్తూ భరోసా ఇచ్చారు. అత్యంత అసమర్థ అధ్యక్షుడి పాలన కారణంగానే ఇంతకాలం మీరు చిక్కుకుపోయారని, వారిని భూమిపైకి తీసుకొచ్చేందుకు బైడెన్ ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నం చేయలేదని మండిపడ్డారు. వారు చేసిన ఆలస్యం వల్ల వ్యోమగాములు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని విమర్శించారు. ఇకపై అలా జరగనివ్వరని ట్రంప్ అన్నారు. వ్యోమగాములను సురక్షితంగా భూమిపైకి తీసుకొచ్చే బాధ్యతను ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కు అప్పగించినట్లు ట్రంప్ తెలిపారు. దాదాపు 2 వారాల్లో మస్క్ స్పేస్ ఎక్స్ క్యాప్సూల్స్ ను ప్రయోగించడానికి సిద్ధమవుతున్నట్లు తెలిపారు. ప్రణాళిక ప్రకారం ISS లో ఉన్న వ్యోమగాములు సునీత విలియమ్స్, బచ్ విల్మోర్లు వారం రోజులకే భూమిని చేరుకోవాల్సి ఉంది. అయితే స్టార్ లైనర్ లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వ్యోమగాములు లేకుండానే అది భూమికి చేరుకుంది. సునీత విలియమ్స్, విల్మోర్లు అప్పటి నుంచి ISS లోనే ఉంటున్నారు. వారిని తిరిగి తీసుకురావడానికి నాసా స్పేస్ ఎక్స్ తో కలిసి పనిచేస్తోంది. ఈ ఇద్దరు వ్యోమగాములను తీసుకురావాలంటే అంతకంటే ముందు కొందరిని ISS కు పంపించాల్సి ఉంటుంది. ఈ ప్రయోగం చేపట్టడానికి స్పేస్ ఎక్స్ సమయం కావాలనడంతో ఈ ఆలస్యం జరిగిందని గతంలో అధికారులు తెలిపారు. తాజాగా వ్యోమగాములు స్పేస్ నుంచి మీడియాతో మాట్లాడారు. తమ కోసం మార్చి 12న స్పేస్ ఎక్స్ కు చెందిన క్రూ 10 అంతరిక్ష నౌక రానుందని, నౌకలో కొత్తగా ISS లోకి వచ్చే వ్యోమగాములు తమ బాధ్యతలు తీసుకోనున్నారని చెప్పారు. తర్వాత మార్చి 19న అదే నౌకలో తిరిగి భూమి మీదకు తాము బయలుదేరనున్నామని కూడా చెప్పారు. అయితే ట్రంప్ తాజా ప్రకటనతో వారిని భూమిపైకి తీసుకువచ్చేందుకు స్పేస్ ఎక్స్ చేపట్టిన చర్యలను వేగవంతం చేసినట్లు తెలుస్తోంది.